తెలుగు రాష్ట్రాల నుంచి షిరిడీకి ఎప్పుడూ రష్ ఉంటుంది. దాంతో అక్కడికి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి భక్తులను దృష్టిలో పెట్టుకుని అప్పట్లో టీవీ9 ఈ షిరిడీలో హారతులు ఉంటాయి కదా, ఈ హారతుల లైవ్ టెలికాస్ట్ రోజుకి 5 సార్లు పెట్టుకుంది టైమింగ్. కరెక్ట్గా ఆ హారతి టైంకి ఏ ప్రోగ్రామ్ ఉన్నా సరే ఆపి పెట్టేది. అది బాగా పబ్లిక్లోకి వెళ్ళింది. ఆ తర్వాత దాన్ని టీవీ1కి మార్చేసినట్టున్నారు. అంటే ఒక ఆధ్యాత్మిక కార్యక్రమంలో అందరూ చూస్తారన్న దాన్ని అట్లా పెట్టడం అన్నట్టు మంచిదే. అయితే తర్వాత వాళ్ళకి అది రేటింగ్ రాలేదనుకుంటే అది పక్కన పెట్టారు. ఇప్పుడు అయోధ్య రామ మందిరానికి సంబంధించి దేశం కాదు ప్రపంచమంతా చూస్తున్నటువంటి దశలో రోజు ఒక సర్టన్ టైంకి అయోధ్య రామ మందిరంలో హారతుల కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయడానికి ప్రతిరోజు రామ్లల్లా నుండి రాముడి హారతి ఉదయం 6:30 నిమిషాలకి దూరదర్శన్లో ప్రతిరోజు ప్రత్యక్ష ప్రసారం చేయడానికి నిర్ణయించారు. తద్వారా ఇళ్లల్లో కూర్చుని కూడా రాముల వారిని దర్శించుకోవచ్చు.